వదినా వదినా, గుడ్ న్యూస్. ఏమిటయ్యా అది? ముందు స్వీట్. ఇదేనా? ఇది కాదు వదినా, ఇంతకన్నా తీయని విషయం. వదినా, అప్సరసలంటే ఆకాశంలో ఉంటారనుకున్నాను, కానీ ఈ ఊళ్ళోనే నా కోసం ఒక దేవకన్య దిగి వచ్చిందని ఇవాళ కనిపెట్టేశాను. వదినా, ఏం పిల్లనుకున్నావు? బళ్ళోకి పోయి చదువుకోమంటే పెళ్ళాన్ని వెతుక్కుంటున్నావా? అదే, ఇంకా పెళ్ళాం కాలేదు వదినా, ప్రస్తుతం ప్రేమలోనే. ప్రేమలో పడితే పాఠాలు చెడతాయి, వెళ్ళి చదువుకో. ఏమిటది? అబ్బా, నువ్వు ఇలా చెప్పకుండా చేయకుండా రావడం చాలా ప్రమాదం అన్నయ్య. ఎవరికి? పోను పోను నీకే తెలుస్తుందిలే. నా దేహవేదన ఇంకెవరితో మొదలుపెట్టుకోను మరి. ఏంటో తిరిగి మాటలు గోపి. అవునులే అవునులే, అన్నయ్య ఊరి నుంచి వచ్చాడుగా, ఇక నా ప్రేమగా వినడానికి నీకు టైం ఎక్కడిది? వస్తా. ఏమిటండి అలా ఉన్నారు? గోపి ఏమంటున్నాడు? ఏముంది, మామూలు చిలిపి మాటలే. అత్తగారితో చెప్పి అతనికి వెంటనే పెళ్లి చేయించండి. చెయ్యాల్సింది పెళ్లి. ఇవాళ ఏమైనా సరే అటో ఇటో తెలిపోల్సిందే. చేసే బావా, నాకు నీ మీద ప్రేమ ఉందా లేదా? కాదు కాదు, నీకు నా మీద ప్రేమ ఉందా లేదా? బావా, మా అమ్మ ఎనపెట్లో ఎంత డబ్బుందో నీ మీద నాకు అంత ప్రేమ ఉంది. అయితే పోదా? ఎక్కడికి? మా ఇంటికి. అబ్బా, నన్ను వెళ్ళించి ఆ డామ్ డామ్ గారి పిచ్చాసుపత్రిలో పడేయాలనుకుంటున్నా. చిట్టి, వస్తావా రావా? అమ్మా వస్తావా? అమ్మా రావా? అమ్మా. బాగు బాగు, ఇది నా పెళ్ళం. మేనర్ కింద దానికి ఇచ్చి పెళ్లి చేసింది, దాని ప్రాణాలు తీయడానికి కాదురా. పోనీ దాన్ని మా ఇంటికి వచ్చి నా ప్రాణం తీయమను. అది చచ్చినా మీ ఇంటికి రాదు. ఎలా వస్తుందో నేను చూస్తాను. రా. నేను వదలను. అల్లుడు కాడు స్వతంత్రుడు. బాబు బాబు, నువ్వా? చిట్టి, వస్తావా రావా? అల్లుడు చిచ్చి అంటావా? కావాడి లీల. అమ్మా, ఇల్లాకంతా ఏంటి గోళ? బజార్ ఎక్కండి, ఇంకా బాగుంటుంది. ఇంతకంటే బజారికే పనులు వెనక చాలా జరుగుతున్నాయి, వెళ్ళి తీసుకో. మీ ఇంట్లో తల్లి, వేరొక ఇంట్లో కోడలు, ఇంకో ఇంట్లో ఆడబడుచు, ఇలాగే ప్రతి ఇంట్లోనే ఏవో గొడవలు ఉంటూనే ఉంటాయి. పాపం మీ నాన్నగారని సహించడం లేదు. చూడరాదు, మీ ఆవిడ చెప్పినట్లు మీ మూలంగా మీ కుటుంబం చీలిపోతుంది. అందుకని జీవితాంతం నన్ను ఇలా బాధపడమంటావా రాగిని? పారిపోయినంత మాత్రం నీ బాధలు తీస్తాయా రాదు? నీ సంసారం అంతా సరిదిద్దేది నీ భార్య అని నువ్వేగా చెప్తావు. ఇప్పుడు మీరిద్దరూ బయటకు వచ్చేస్తే ఆ సంసారంగా ఏం కావాలి? అయితే నన్ను ఏం చేయమన్నావు రాగిని? కొంతకాలం ఓపిక పట్టు రాదు, అన్నీ అదే సర్దుకుంటాయి. అలాగే ప్రయత్నిస్తాను. వస్తాను రాగిని. మా చెల్లెలు పద్మ. ఓ, నమస్తే. ఇక తమ చిత్తం. అంతా వాడి లీల. అమ్మాయి చిట్టి, ఏ నాన్న? మీ అమ్మని అడిగి 100 రూపాయలు తీసుకురమ్మా. అలాగే నాన్న. భద్రాద్రి రాముడి చందాకని చెప్పమ్మా. ఎక్కడికి ఇంటికి వచ్చాడే? నాన్న 100 రూపాయలు అడిగి తీసుకురమ్మన్నాడు. భద్రాద్రి రాముడు చందాకట. ఆ భక్తుడి చందాక ఏం కాదు, దేవుడు పేరు చెప్పి బాగా తినమడిగారు. దేవుడు పమ్మా. అమ్మా అలాగే అది చూడలేదమ్మా, కళ్ళ పట్టుకుంటూ పడేయమ్మా. చిల్లర శ్రీ మహాలక్ష్మి, అదేమిటి అలా విచ్చి కొడతావు? మామగారు, అత్తగారు. చిందమ్మా, అంతా వాడి లీల. వారికి ఇవ్వమ్మా. సుపుత్ర ప్రాప్తిరస్తు. అమ్మా అమ్మా, చూసావా, చిన్నదిన నాకన్నా ముందు వెళ్ళి నాన్న 100 రూపాయలు ఇచ్చేసింది. తెలుస్తూ ఎవరైనా పోతే మనకే సరే. అందులోని అసలు అర్థం తెలుసుకో. అక్కడికి తనేమో మామగారి మర్యాద నిలబెట్టినట్టు, నువ్వు తిన్నాసేనట్టు. ఏమిటి దాని సంగతి ఇప్పుడే కనుక.
నీకు అప్పుడే కాళ్ళు ఎత్తుకొచ్చారే నీకు ఎవరు ఇచ్చారు అధికారం ముసలి బ్రతుకున్నానన్నా కొంచెం మళ్ళీ ఇవ్వండి అమ్మా నేను లేదని చెప్తూనే ఉన్నాను ఇలా దానిలో మా జగన్ దగ్గరే అమ్మాయి అన్నయ్య చేతిలో నుంచి కొట్టేసి ఉంటుందమ్మా చిట్టి ఇంట్లో కాలు పెట్టేసరికి ఏదో కూడా ఏం జరిగిందమ్మా? ఒరేయ్ ఈ ఇంటికి ఎదిగి ఉండాలి ఎవరు ఇంత చేస్తూ అసలు ఏం జరిగిందమ్మా? ఒరేయ్ పెద్ద చిన్న ఏం అక్కర్లేదక్క లక్ష్మి ఏం జరిగింది? మీరు భోజనం చెదురుగాని పడండి తలుగ్గా తప్పించుకోవాలని చూస్తోంది మీరు భోజనానికి పదండి అసలు ఏం జరిగిందో చెప్పు చిట్టి. మధ్య నాకెందుకు విషయం ఎవరూ చెప్పరే వేధిస్తున్నారు. నీ పూట ఏమైనా సరే సంగతి తేలాల్సిందే కప్ప దాటేసి తప్పించుకున్నాను చూస్తున్నావుటే లేకపోతే దొంగతనం బయటపడుతుంది మరి దొంగతనమా? లక్ష్మి ఏమిటిది చెప్పు, చెప్పమంటే ఏమిటి అమ్ముగా? ఏమిటయ్యా తొందర వదిలే. మామగారు రామాలయం తొందర తెమ్మన్నారు అత్తగారు లేదంటే లక్ష్మి తెచ్చిచ్చింది అంటే అవును రాకాచుకుంట వదిన నన్ను క్షమించండి. క్షమించవలసిన దైవం పైన వెళ్ళు తన శత్రువు తన శాంతమే తనకు రక్ష సజ్జము సమతి లక్ష్మి ఉన్న విషయం ఎందుకు దాచావు? అత్తగారి కోపము తగ్గింది మీ ఆవేశం తీరింది మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి లక్ష్మి అనవసరంగా నిన్ను అవమానించు, నన్ను క్షమించు. ఏమిటండి ఆ మాటలు ఆలుమగల మధ్య అవమానాలేంటి మీరు అనకూడదా నేను పడకూడదా ఆ రోజు మీరు బొంబాయి వెళుతూ నాకు ఇచ్చిన డబ్బు ఈ రోజు ఇలా సద్వినియోగమైంది లక్ష్మి నా మాట విను, మనం ఇంట్లో వెళ్ళిపోదాం. మీకు ఆకలేయడం లేదు అమృతం తాగొచ్చారా నేను తాగలేదు అమృతైనా సరే అన్నమైనా సరే పెట్టే ఏమండి మా వాళ్ళకు ఉత్తరం రాయాలి రాసి మీరే వ్రాయాలి ఏమని? గత 2 మాసాలుగా క్యాంపులు మానేసి ఇంటి పట్టునే ఉండి మీ అమ్మాయి గారి సేవలో ధన్యులం అవుతున్నామనే? ఓదురు ఏమిటది ఏమిటి రాసుకుంటున్నావు ఏం లేదు మరే లక్ష్మి ఈ నోటికి ఏదైనా పుల్లగా తెచ్చిపెట్టమంటేను పొద్దున్నే నోటికి పుల్లగా ఉంటుంది వేవిళ్ళదారంటే అలాగా అదేనత్తయ్య వేవిళ్ళే నాతో అదేమిటత్తయ్య నేనే తీసుకొచ్చేదానిగా పర్వాలేదులే అమ్మా ఇంతలోకి అరిగిపోలే మరిది గారింట్లో ఉండేదే 10 నిమిషాలు అయినా ఇప్పుడు నువ్వు పదే మెట్లెక్కి దిగకూడదమ్మా ఓహో అదే ఆ సంగతి. అక్కయ్య వస్తున్నానక్కయ్య వస్తున్నా ఏవేను నో డౌట్ మగపిల్లవాడే. ఆడపిల్లని కన్నావో మనకు మా చెడ్డ కోపం వచ్చేస్తుంది. ప్రభువుల ఆజ్ఞ ఈవేళ శ్రీ వేణుగోపాల స్వామికి అభిషేకం చేయించాలమ్మా నీ పిచ్చి నీది నీకు బ్రతుకున్నావన్నా వాళ్ళకి లేదు అయినా ముందు నీతో చెప్తుందా పెద్దదితో చెప్తుందా ఎప్పటికైనా కోడళ్ళంతా ఒకటేనే నువ్వే ఈ శ్రేష్ఠ ఇస్తరాకు ఏమన్నావు ఆ సంగతి ఇప్పుడే తెలుస్తాను ఇప్పుడే మీ నాన్నకు ప్రకటన చేసి చెప్పిస్తాను. రాజ్యలక్ష్మి వారి తొలి చిత్రం త్వరలో విడుదల. పోదురు నీ జిమ్మడి పొడి ఎక్కడే ఆలిండియా రేడియో మళ్ళీ ఏదో గొప్ప మునిగింది. లక్ష్మి చేసిందమ్మా. నువ్వు నోరు చూసావా దిగవేమే నేను ఆ రమణి పాట చేశాను గారు అమ్మా నోరు చూసుకోమన్నా లేదా దిగు దిగో నేను లక్ష్మి మాట మాత్రమే మాట అంటే కాబోయే దానం పళ్ళు కాస్త నుంచి రేలు పళ్ళు తెప్పించా నీకు ఏమండా తాగా త్వరగా ఏమిటి శాంత ఇవాళ చిరునవ్వుతో తిన్నావు? మీకు భగవాన్ పుట్టబోతానండి కాదమ్మా మనవడే పేరు కూడా పెట్టాం. అభరించవులే నేను ఆడతానంటే నువ్వు మోపులు ఆడించావా అంతా నీ ఇష్టమేనా అంతావాడి లీల. సుఖ
పుత్ర ప్రాప్తిరస్తు. ఆయన మాటకండి అమ్మా, చూడు ఆడపిల్లనే కాదు శాంతమ్మ నా పేరే పెట్టు, తెలిసిందా? రే గోపిల్లరా, ఈ బజార్కండి అర్థమన్న కలకండి కదా. ఓయ ఇప్పుడు కలకండి ఎందుకు శాంత? అబ్బా మీకేంటే మీరు ఊపండి. కావాడి నీల అమ్మా, కలకండి తెస్తే రవ్వలడ్డు చేసి తింటావా? అమ్మమ్మ నాకు కూడా ఉండి పెట్టాలంటే నేను తిననే, అలా చూసి అలా ఇచ్చేస్తాను. చూసావుట్రా రాజు, ఇది వీడు వరుస. ఇక నాకు తాలూకులే వంట పడతాయండి. నీకు వంట పడతాయి. మా లోకం ఈ చిన్నవాడిని కడుపుతో ఉందిరా. హలో, కంగ్రాచులేషన్స్. అదే రాజు చూడు, వీళ్ళ నాన్నగారికి మీ నాన్నగారు రాసినట్టు ఉత్తరం రాయి, వీళ్ళు సూడిదని తీసుకొచ్చాక మనం ఏం చేయడానికి వీలు లేదురా. కాలవై పరీక్ష ఏముంది, నువ్వు ఇవాళ అమెరికా వాడికి రష్యా వాడికి గ్యారంటీగా పెళ్ళైపోతుంది కాదు. అదృష్టం ఉంటే అలా ఉండాలి, అంతా నిన్ను మెచ్చుకునే వాళ్ళే. అరుగు, మిమ్మల్ని మెచ్చుకునే వారు కూడా ఉన్నారుగా. ఏమండి ఇలా రండి. ఈ మాట చెప్పి ముందు మీకే నమస్కరించాలనుకున్నాను, కానీ ఇప్పుడైతేనే కానీ ఎందుకైనా మంచిది ఒక మొగ ఒక ఆడ కవలని కనేసి, లేకపోతే ఇంట్లో పీచులు వచ్చేటట్టున్నాయి. ఈ భార్యల బ్రహ్మచర్యం ఎన్నాళ్ళు కదా బ్రహ్మదేవుడా. ఇదంతా శాంతి నివాసం, ఇదంతా మా నివాసం. ఇది చిట్టి, ఇది మా అత్తగారు. అబ్బాయి అత్తగారు ఇది కదే, ఇదే మా అత్తగారు. గుమ్మడికాయ ఉంటుంది కదా అత్తగారు. ఇది మనం నరసింహాలు. మనం వెళ్ళి ఈ చిట్టి దగ్గరికి రమ్మంటాం. ఈ చిట్టి ఏం చేస్తుంది, హమ్మా అని ఈ గుమ్మడికాయ పక్కకి వెళ్ళి దాక్కుంటుంది. అంటే అత్తగారు పక్క. మనం ఏం చేయాలి, ఏడు మొహం కూర్చోవాలి. మామూలు సిపాయి హై, మై కెప్టెన్ సాబ్ तुमको बता दो युद्धम అంటే ये है इंग्लिश का चैनल, ये है हमारा हिंदू आजाद का पंख, ये है बर्मा, ये है हमारा इंडिया. నా కాదు ఇండియా కాదునా, నా తల్లం. అరే పెళ్ళాం ఉన్నాయి, మొగుడు ఉన్నాయి. కమన్ కంపెనీ ఐటమ్ బాంబ్ నా తల్లం చిట్టి చిట్టి ఐటమ్ బాంబ్ ఐటమ్ బాంబ్ హై అబ్ దునియా ఖలాస్. అది నా చిట్టి, అది నా చిట్టి. దొరికే చిట్టి చిట్టి मेरा आइटम बम చూసుకోరా. పర్వాలేదు हमारा हाइड्रोजन बम है. బాబు ఇంట్లో పోరు ఘోరంగా సాగే సమయంలో పడ్డా వచ్చి నాన్న ప్రయోగించే హైడ్రోజన్ బాంబు అడ్డొస్తావా సర్వయ్యా? తప్పేనండి అల్లుడు గారు, తప్పే. ఎల్లవాళ్ళు దేశం నుండి తరలిపోయినా ఈ పరమానందయ్య గారికి యుద్ధం పిచ్చి మాత్రం తప్పలేదు. అయ్యా ఎవరు చేశారో నీకు కాబట్టి ఒకరు చేసేది ఏమిటి, మా నాన్న ఆజాద్ హిందూ పోదులు వంట చేస్తున్నప్పుడు బర్మాలో ఉన్న జపాన్ వాడిని తెరవడానికి ఇంగ్లీష్ వాడు బాంబు వేయగా ఆ బాంబు మా నాన్న గుడార మీద పడగా మా నాన్న దుబ్బేరం కదిలి తసమని చెప్తూనే కూర్చున్నాడు. కంపెనీ మార్చ్, శాంతి నివాస్. ఈ కంపెనీ మార్చ్ నా కొంప మీదకి ఏం తెచ్చి పెడతాడో మా నాన్న. ఇదేం బాబు రంగం. थांब थांब जाते रोय, अंचे दूर पे ना रोय. हे दुश्मन, पीछे जाओ. एक मिलिट्री ऑफिसर को अवमान करेगा, मैं यूनिटेड नेशंस को रिपोर्ट करेगा. ओम परिष्करण बहुरानी नमः. నువ్వు పర్వాను क्या परमानम क्या सज्जनम, मेरा नाम भूल गया.
मेरा नाम कैप्टन आनंद है అఘోరించావుగా అలా కూర్చో కూర్చో मैं नहीं కూర్చో मेरा కోడలు బహురాణి को मेरा ఇంటికి పంపుతావు या नहीं పంపుతావు बोलो బోలు లేదు డోలు లేదు ఆ ఏడ్చి ఏదో అత్త తెలుగులో చెప్పు చెప్పు कौन చెప్పు तुम చెప్పు तेरा बाप చెప్పు तेरा बाप का बाप చెప్పు ఒరే పరమాన్నం నువ్వు విడి తచ్చినా సరే మా చుట్టూ మీద కాపురం రాదు खबरदार शांतादेवी हमारा इंडियन आर्मी अंग्रेजी के साथ लड़ाई करके स्वतंत्र लिया अटलागे हमारा कोडल बहुरानी के लिए हम लड़ाई करने को कोर्ट जाएगा ऊपर जाएगा ऊपर ऊपर जाएगा ఉప్పర్ సన్యాసంలాగా ఉంది నీ బతుకు ఏమిటమ్మా డామ్ డామ్ మామేమిటో పేలుతున్నాడు दाम दाम मामया कौन रे बच्चा मेरा नाम कैप्टन आनंद है అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు వెళ్ళమ్మా క్యాబ్ పెట్టుకోవడం కూడా తెలియదు చెప్తానట एक मिलिट्री ऑफिसर को अवमान करेगा क्षमापण करो मेरा कोडल बहुरानी को मेरा इंटिकी पंप ఓహో చిట్టి కోసమా ఈ చిందులన్నీ మా మంచి మామయ్య నేను ఎలాగో చిట్టిని తీసుకొస్తాను నువ్వు అలాగే లాక్కుంటు नहीं तुम दुश्मन है समझा చెంచాలేదు గించలేదు కానీ కలకని చేతిలో పెడతాను తినళ్ళు नको वार डिक्लेयर्ड 12 o'clock జాగ్రత్త मुझे दूसरा रवैया माफ कीजिए वकील साहब मन तम टोपी शुक्रिया अయ్యా అయ్యా తమ దారి కోపంలో భూల్ గయా ఇది ఒక రకమైన జంతువు